డియర్ ఫ్రెండ్స్, ఇది ఫోర్డ్ కంపెనీ వాళ్ళ ఫ్యూజన్ వెహికల్. ఫ్యూజన్లో పెట్రోల్ వెర్షన్. ఈ ఫ్యూజన్ మోడల్ వేరియంట్ చాలా తక్కువగా రిలీజ్ అయినాయి, అందుకే మీకు చాలా తక్కువ కనబడతాయి. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ మిస్ఫైరింగ్ అవుతుంది, అతను రన్నింగ్లో కూడా జర్క్స్ వస్తున్నాయి, ప్లస్ ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కాదు. ఈ సమస్య చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది, చాలా కాలం నుంచి జరుగుతుంది. అయితే మేము డయాగ్నోస్ చేసి తెలుసుకుంది ఏంటంటే దీని లోపల ఇంటర్నల్ ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇంటర్నల్ ఆయిల్ లీకేజ్ అంటే ఇంజిన్ ఆయిల్ ట్యాబ్లెట్ కవర్ మీదకి వచ్చినాక అందులో నుంచి ప్లగ్ కంపార్ట్మెంట్కి వస్తుంది. ఆ ప్లగ్ కంపార్ట్మెంట్లో ఆయిల్ లీక్ అవడం వల్ల ప్లగ్ మొత్తం ఆయిల్లో ఫౌల్ అవుతుంది. అలా జరగడం వల్ల కరెంటు కంటిన్యూగా పాస్ కాదు, ప్లగ్ కూడా వర్కింగ్ కండిషన్ బాగుండదు. అది ఈ విధంగా ఆయిల్ మీకు చూడొచ్చు, ప్లగ్ మొత్తం ఆయిల్తో నిండిపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ట్యాబ్లెట్ కవర్ ప్యాకింగ్ ఈ ప్లగ్ కంపార్ట్మెంట్కి పోకుండా ఓరింగ్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ కావడం వల్ల ఈ ఆయిల్ లోపలికి ప్లగ్ కంపార్ట్మెంట్కి లీక్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు తప్పకుండా టెక్నీషియన్ కాంటాక్ట్ చేసి అతని ద్వారా ఈ ప్యాకింగ్, ఈ ఓరింగ్లు, ఆయిల్ సీల్ మార్పించుకోవాలి. నార్మల్ గా ప్లగ్ ఇప్పేటప్పుడు టెక్నీషియన్ కి తెలుస్తుంది ఈ సమస్య ఉందా లేదా అనేది. ఇప్పుడే సర్వీస్ ఇచ్చినప్పుడు అతను గుర్తించి ఈ ప్యాకింగ్, ఓరింగ్లు మార్చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటది. ఇది తెలుసుకోకుండా అలాగే నడిపితే మొత్తం మిస్ఫైరింగ్ వల్ల ఈ ప్లగ్లే కాకుండా హెడ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది అవాయిడ్ చేయాలంటే టైం టు టైం మీరు టెక్నీషియన్ అడ్వైజ్ ప్రకారం వీటిని మార్పించుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ.